ఆరాధిస్తారు. అన్నపూర్ణాదేవి ఎవరైతే ప్రతినిత్యం కూడా అన్నపూర్ణాష్టకం చదవడం, అదేవిధంగా అన్నపూర్ణాదేవి ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా మన ఇంట్లో ధాన్యం అంటే అన్నం ప్రతినిత్యం కూడా ఎటువంటి కరువుగా లేకుండా అన్నం సమృద్ధిగా జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత. అదేవిధంగా ఎందుకంటే మనం అన్నపూర్ణాష్టకంలో చెప్పుకున్నట్టుగా జ్ఞానం వేదాంతి అంటే అమ్మవారిని దర్శించినప్పుడు మన విషయాన్ని కోరుకున్నప్పుడు అమ్మ మా ఇంట్లో సమృద్ధిగా అన్నం కావాలని కోరుకోవచ్చు. అమ్మవారిని దర్శించేటప్పుడు ఇది కూడా చెప్పాలి. జ్ఞానం వేదాంతి మాకు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించు. అదేవిధంగా జ్ఞాన వేదాంతి ఇవన్నీ కూడా మమ్మల్ని ప్రార్థించమ్మా అని అమ్మవారిని కూడా ప్రార్థించాలన్నమాట. అది సంతృప్తి చెప్పగలమాట. ఏ విషయంలో అయినా కానీ ఏదైనా డబ్బులు ఇచ్చినా కానీ ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా కానీ ఏదైనా ఇంకా మంచిది ఇచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. కానీ మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని కానీ ఎవరినైనా కానీ సంతృప్తి చెందేది ఒకటే అనమాట. ఏమిటంటే సంతృప్తిగా చెందేది అన్నం పెడితే చక్కగా सौभाग्यरविदाये नमः। ओं भागवत्ये नमः। ओं नाद ब्रह्ममयी विद्याये नमः। ओं ज्ञान ब्रह्ममयी विराये नमः। ओं विद्वाये नमः। ओं विराजे नमः। ओं महाग